ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం. జీవిత సర్వేశ్వరా మా జీవన ఆధారమా, జీవిత సర్వేశ్వర మా జీవన ఆధారమా. ముకుళిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. ముకుళిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం, ఇదే స్వాగత గీతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపురి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గాలి సౌరెడ్డి కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి సౌరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం క్రీస్తుశేషులు కొమ్మారెడ్డి, శ్రీవారెడ్డి, జత్రుతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులైన రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి, రాజారెడ్డి, జోజిరెడ్డి, అసుంత, జెరోమ్ రెడ్డి, లూర్దుమేరీ, అల్లం ఫాతిమా, ఇన్నారెడ్డి, రాయపురెడ్డి, జయంతి, రెడ్డం సరళ, జోజిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కొమ్మారెడ్డి, దివ్యబాల, అంకిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని సమర్పించు దివ్యబలి పూజ. అమెరికాలో 15వ పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ నిహల్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయప్రసాద్, లిల్లీ పుష్ప, హర్షిని, దాసరి మేరియన్ మరియు కుటుంబ సభ్యులు మరియు మాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ ఈరోజు 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముండ్రు మల్విన్ అబ్రహాంకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీసభ సామాన్య 2వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ప్రవక్తను జాతులకు జ్యోతిగా, రక్షణదాయకమైనటువంటి సూచకముగా, ప్రత్యేకముగా ఒక పరికరముగా ఎన్నుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మొదటి పట్టణంలో మనం వింటున్నాం. అయితే ఆ పరిపూర్ణతని, యోగ్యతని సంతరించుకోవాలంటే పవిత్రమైనటువంటి జీవితము నీదై ఉండాలని 2వ పట్టణంలో మనం గమనిస్తున్నాం. అందులకే అలాంటి పవిత్రత, ప్రవక్త ధర్మమును పాటించినటువంటి వాడుగా బప్తిస్మా యోహానును ఏ విధంగా ఆ దేవాతి దేవుడు ఎన్నుకొని ఉన్నాడో,
మార్గమును సిద్ధం చేయుటకు ఎలా ఆయన తయారై ఉన్నాడో అనేకమైనటువంటి విషయాలని సువిశేష పట్టణంలో మనం వింటున్నాం. అంటే ప్రతి క్రైస్తవును దేవుడు పిలిచినప్పుడు జాతులకు జ్యోతిగా వెలుగుగా ఉండడం కోసమే పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ ధర్మములో, క్రైస్తవ ధర్మము కానీ ప్రవక్త ధర్మమును పాటించడంలో మనము ఎవరిని ప్రకటిస్తున్నాం, ఎవరి గురించి బోధిస్తున్నాం అన్నటువంటి సందేహాలు ప్రతి క్షణము కూడా మనకు రావాలి. ఎందుకంటే బప్తిస్మ యోహాను ఆయనను చూపిస్తున్నాడు, వేలెత్తి ఇదిగో ఈయనే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నటువంటి విషయంగా చూపిస్తున్నాడు. కానీ నేనే ఆయనను అన్నటువంటి విధముగా ఆయన వెళ్ళలేదు. అంటే సెల్ఫ్, అంటే భౌతికమైనటువంటి ఈ శరీరమునకు ఆయన ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ జీవితం అన్నటువంటిది ఆయన కోసమే అన్నటువంటి విధానమును, అంటే జీవిత విధానమును ఆయన పరిపూర్ణముగా జీవించి ఉన్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో దేవునికి విరుద్ధముగా, మరి ముఖ్యంగా మనను గురించి మనము ఎక్కువగా పొగడుకున్నటువంటి క్షణాలు, దేవుణ్ణి విస్మరించినటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి. ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు మిమ్ము పొగడెదమేము, సంస్తుతించెదమేము, ఆరాధనలు సలిపి కనపరచుచున్నాము. మీ వైభవము జూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, తరణేలు దేవుడా, పితయోక పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగుర్రే పిల్ల, మహోన్నతమునందు మీ పాపములెల్లా
పరిహారించెడువారా దయచూపి మమ్మెప్పుడు నాలాకించండి. జగతి నగములెల్లా పరిహారించెడువారా దయతో మా మనవి నాలాకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా దయచూపి మమ్మెప్పుడు నాదారించండి. మహోన్నతమునందు ఏలయన మీరొక్కరి పరిశుద్ధ పరులు, ఏలికగా మీరొక్కరి అధిపతులయున్నారు. జగదేక పావన జగమేలు క్రీస్తువా పితయైన సర్వేశ మితిలేని మహిమాతో పవిత్రాత్మతో కూడి పాలించెడివారా మహోన్నతమునందు. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములను రెండింటినీ పాలించుచూ ఉన్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరినట్లును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పాను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనువచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించాను. ప్రభువు నాకు కీర్తిని దయచేశాను, నా బలముకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇశ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నేను గంపెటాశతో ఓర్పు వహించి ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటిని. ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించాను. అందరూ ప్రభు
ప్రభు, నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. అప్పుడంటిని, లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎద్దలో పదిలముగా నిలిచి ఉన్నది. అందరూ, ప్రభు, ప్రభు, నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. నీవు బలిని సమర్పణను కోరవు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషించవు. కానీ నీ ఆజ్ఞలు ఆలించుటకు నాకు చెవులను ఒసగితివి కనుక నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని నేను పలికితిని. అందరూ, ప్రభు, ప్రభు, నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతియు లభించునుగాక. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తులునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోసైనును కొరింతులోని దైవ సంగమునకు రాయబడినది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఆయన వారికిని మనకును ప్రభువు. మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపెంపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసు తన యుద్ధకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణములు ప్రత్యేకముగా సువిశేష పట్టణములో మనం గమనిస్తున్నాం. బప్తిస్మ యోహాను యేసు ప్రభువును చూచినప్పుడు లోక పాపములను పరిహరించడం కోసమై మన మధ్యకు దిగివచ్చినటువంటి వారు ఈయనయే క్రీస్తు ప్రభువని సూచిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును సూచిస్తూ ఆయన ఒక గొర్రె పిల్లగా మన మధ్యలోనికి పంపబడి ఉన్నాడు, దేవుని చేత పంపబడి ఉన్నాడని ఆయన చెబుతున్నాడు. అయితే ఈ పంపబడినటువంటి గొర్రెపిల్లగా మారినటువంటి క్రీస్తు ప్రభువు ప్రపంచానికి రక్షణగా ఉండడం కోసం, వెలుగుగా ఉండడం కోసం, మనందరికీ కూడా భరోసాను ఇవ్వడం కోసం, మరి ముఖ్యంగా మనందరినీ కూడా ఈ పాప బంధం నుండి విమోచనం చేయడం కోసం ఒక గొర్రె పిల్లగా మన మధ్యలోనికి వేం చేసి వచ్చాడు అన్నటువంటి దాన్ని ఆయన చూసి ఆయన సూచిస్తూ ఉన్నాడు. అది బప్తిస్మ యోహాను యేసు ప్రభు పట్ల తనకున్నటువంటి ఒక సాక్ష్యంలాగా ఆయన వివరిస్తున్నాడు. దానినే మనము మొదటి పట్టణంలో గమనిస్తున్నాం. అంటే ఇక్కడ బప్తిస్మ యోహాను కానీ, యేసు ప్రభు కానీ, ఇతర ప్రవక్తలు కానీ, న్యాయాధిపతులు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ ఎవరైనా కానీ క్రీస్తు ధర్మమును, క్రీస్తు ప్రభు యొక్క క్రైస్తవ ధర్మమును వెల్లడించడం కోసం ఎన్నుకోబడినటువంటి వారు అని ప్రభువు ఈనాటి పట్టణం ద్వారా మనకు వివరిస్తున్నాడు. యేసు ప్రభు ఏ విధంగానైతే విమోచనం కోసం, భరోసాగా ఉండడం కోసం, రక్షణగా ఉండడం కోసం, వెలుగునివ్వడం కోసము ఆయన అరుదించి ఉన్నాడో, అలాగే మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త కూడా, ఇదిగో నిన్ను జాతులకు జ్యోతిగా ఉండడం కోసం నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, అనేకమైనటువంటి మార్గముల ద్వారా నీవు నా పరిచర్యను చేయాలి, నా పరిచర్యను, నా దాతృత్వమును, నా మంచితనమును నీవు కొనసాగించేటువంటి వాడుగా, ఒక వెలుగుగా నిన్ను ఉండడం కోసమే నేను పిలుస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మొదటి పట్టణంలో ఆయన చెబుతున్నాడు. అంటే అనేకమైనటువంటి మార్గములు అంటే ఏమిటి? అనేకమైనటువంటి మార్గములు అంటే అనేకమైనటువంటి పరిస్థితులని మనం చెప్పవచ్చు. బాధితులుగా అనేక మంది ఉన్నారు. రక్షణకి నోచుకోలేనటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. తప్పిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా పరిస్థితులు, లేకుంటే బాధిత వర్గం. ఈ బాధిత వర్గం వైపున నీవు నిలిచినప్పుడు అది నీ మార్గముగా మారుతూ ఉంది. అది మార్గముగా మారి వారందరికీ కూడా నీవు వెలుగుగా ఉండబోతున్నావు, ఉండాలి అని ఈ మొదటి పట్టణం వివరణ మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే పాస్కాను వారు జరుపుకున్నప్పుడు, లేకుంటే ఇజ్రాయేలు ప్రజలుగా వారు ఈజిప్టు దాస్యము నుండి తప్పించుకునేటువంటి విధానం చూస్తే, ఆ రక్త ప్రోక్షణ ద్వారా, వారి తలుపులకు అంటినటువంటి ఆ రక్తమును చూచిన ద్వారా వారి కుటుంబాలన్నీ కూడా రక్షింపబడి ఉన్నాయి.
ఈ రోజున మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరము ఆయన రక్త తర్పణం చేయడం ద్వారా, రక్తాన్ని సమర్పించడం ద్వారా మనందరము కూడా లోక పాపములన్నిటిని కూడా ఆయన తనపైన వేసుకొని మనందరినీ కూడా ఆయన రక్షించి ఉన్నాడు అన్నటువంటి సందేశాన్ని ప్రభువు మనకి గుర్తు చేస్తున్నాడు. కావున మనమందరము కూడా దేవుని చేత పిలువబడి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అంటే, ఆనాడు బప్తిస్మ యోహాను ఎన్నుకోబడి ఉన్నాడు, ఆయన తన జీవితాన్ని జీవించాడు. అంతకుముందు క్రీస్తు ప్రభువు దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించి మనకు రక్షణగా మారాడో మనము చూస్తున్నాం. మరి నేడు నీవు నేను ఎలా జీవించబోతున్నాం? నీవు నేను దేవుని సేవ కోసము ఎన్నుకోబడినటువంటి వారుగా, గొర్రెపిల్లగా లేకుంటే బాదామయ సేవకులుగా ఉండడం కోసం మనందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు అని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అంటే మనకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపును ఆయన ఇస్తున్నాడు. క్రైస్తవుడు అన్నటువంటి గుర్తింపునిచ్చి, ఇదిగో నీవు సాధించబోయేటువంటి విషయాలు లేకుంటే నీవు గెలవబోయేటువంటి విషయాలన్నిటినీ కూడా దేవుడు నీకు నీ ఆధీనంలో ఉంచబోతున్నాడు. అంటే మనము కూడా ఆ గొర్రెపిల్ల వలె, బప్తిస్మ యోహాను వలె దేవునికి సమర్పణ జీవితాన్ని జీవించాలి, లేకుంటే ఇతరుల జీవితాలలో వెలుగుగా ఉండాలని ప్రభువైనటువంటి దేవుడు పిలుస్తున్నాడు. మరి ఈనాటి పట్టణములన్నీ కూడా క్రోడీకరించి మనము ధ్యానం చేసినట్లయితే 3 విషయాలు మనకు విదితమవుతున్నాయి. మొట్టమొదటిగా ప్రభువైనటువంటి దేవుడు పంపబడుటకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన వ్యక్తిగత జీవితాలలో మనము వి ఫీల్ ప్రౌడ్, వి ఫీల్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్, అంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతోనే అంతా కూడా అయిపోయిందనేటువంటి భావనలో జీవిస్తూ ఉంటాం. పిలవడంతోనే అన్నీ అయిపోవు, అంటే అన్నీ కూడా ముగిసిపోవు. మనల్ని పంపబడటం కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, బప్తిస్మ యోహానుని దేవాతి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే తన మార్గమును సుగమం చేయడం కోసమే ఎన్నుకున్నాడు. అంటే టు బీ సెంట్, హీ హ్యాస్ కాల్డ్. ఇక్కడ మనం పిలువబడడంతోనే అన్నీ మనకు అందుతాయి అన్నటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మికత కాదు అన్నటువంటి భావాన్ని ఇక్కడ నేను వ్యక్తం చేస్తున్నాను. అంటే నేను పిలువబడ్డాను అంటే పంపబడుటకు, నేను పిలువబడ్డానంటే బోధించుటకు, నేను పిలువబడ్డానంటే క్రీస్తు ప్రభువుని నేను అనుభవించి ఆయనను ఇతరులకి పరిచయం చేయడం కోసమే దేవుడు నన్ను పిలిచాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. గాడ్ కాల్డ్ మీ టు బీ సెంట్. కాబట్టి ఈ మొదటి ధ్యానము చాలా ముఖ్యమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. అంటే ఇప్పటి వరకు కూడా దేవుడు పిలిచాడు అన్నటువంటి ఆ భ్రమలోనే మనం ఉన్నాం. దేవుడు పిలిచాడు అన్నటువంటిది వాస్తవం, కానీ నీవు పంపబడి ఉన్నావా, నీవు ప్రకటనను చేస్తున్నావా అన్నటువంటి దాన్ని గమనించాలి. మరి ఈ క్రమములోనే రెండవ విషయం దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, హీ హ్యాస్ కాల్డ్ us టు బీ హోలీ. 2వ పట్టణంలో అదే గమనిస్తున్నాం. కొరింథీయులకు రాబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనిస్తే, ఇదిగో ప్రభువైనటువంటి దేవుడు పరిశుద్ధత్వమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసమే మనల్ని పిలుస్తూ ఉన్నాడు, పంపుతూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధంగా ఉండమని కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. 3వదిగా బప్తిస్మ యోహాను ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని ఎలా జీవించాడంటే విధేయతతో జీవించాడు. విధేయత అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ పవిత్రాత్మ దేవుడు పావుర రూపంలో పరమండలము నుండి ఆ బప్తిస్మ యోహాను దగ్గరికి క్రీస్తు ప్రభు అరుదించినప్పుడు వచ్చినటువంటి ఆ సన్నివేశమును మనం ఊహించుకొని, లేకుంటే మనం చిత్రముగా మనము ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతున్నది. ఇదిగో ఇలా చేయి చూపిస్తున్నాడు, ఇతనే సర్వేశ్వరుని గొర్రెపిల్ల. అంటే ఆయన చూపిస్తున్నాడు, ఎ జెస్చర్ ఆఫ్ షోయింగ్, అంటే అక్కడ చూపిస్తున్నాడు ఇతను అని ఖచ్చితంగా నిర్ధారిస్తున్నాడు. అది నిజమైనటువంటి పవిత్రత. మొదటిగా నేను చెప్పినటువంటి 3 విషయాల్లో దేవుడు పిలుస్తున్నాడంటే పంపబడుటకని అర్థం. రెండవది, దేవుడు పిలుస్తున్నాడంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం. 3వదిగా బప్తిస్మ యోహానులో పవిత్రమైనటువంటి జీవితం విధేయత ద్వారా ఆయన పరిపూర్ణం చేసుకున్నాడు. సమర్పణ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అందజేశాడు. ఇదిగో ఇతనే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చూపించాడు. కానీ మన వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకుంటే ఎక్కువ మార్లు
ఎక్కువ పరిస్థితులలో మనము నేనే 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 అన్నటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. ఆయనకే మహిమ కలగాలి అన్నటువంటి భావన తక్కువగా వస్తుంది. అదే నిజమైనటువంటి పవిత్రత. నేను కాదు, ఆయనే ముఖ్యుడు, నాకంటే శ్రేష్ఠుడు. చాలా బలమైనటువంటి వాక్యముతో బప్తిస్మ యోహాను గురించి సువార్తికుడైనటువంటి యోహాను గారు తెలియజేస్తున్నాడు. ఆయన శ్రేష్ఠుడు, నాకంటే ముందున్నటువంటి వాడు, ఆదిలో వాక్కు ఆయన అని తనను తాన్ని గురించి రిక్తుని చేసుకున్నటువంటి విధానమును మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ బప్తిస్మ యోహాను రెండు ముఖ్యమైనటువంటి విషయాలను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫెమిలియారిటీ వాట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ అ రికగ్నిషన్ ఆర్ ద రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అంటే యేసు ప్రభువును గురించి తెలుసుకోవడం ముఖ్యం కాదు, యేసు ప్రభు గురించి తెలుసుకోవడం ముఖ్యం కాదు, యేసు ప్రభుతో బంధాన్ని ఏర్పరచుకోవడమే ముఖ్యం. మనకందరికీ కూడా తెలుసు, నీకు తెలుసు, అన్యులైనటువంటి వారికి కూడా యేసుప్రభు మహత్యములు, యేసుప్రభు యొక్క అద్భుతములు, యేసుప్రభు యొక్క స్వస్థతలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మనకంటే ఎక్కువగా వారికి, అన్యులైనటువంటి వారికి బాగా కూడా తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు, అన్యులైనటువంటి వారికి కూడా తెలుసు. కానీ బంధం అన్నటువంటిది ఎవరికి ఏర్పడుతుంది, బంధం అన్నటువంటిది ఎవరి మధ్య జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని బప్తిస్మ యోహాను సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెబుతున్నాడు. తన తండ్రి అయినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి ఆ చిత్తమును నెరవేర్చడం కోసం క్రీస్తు భగవానుడు తనను తాను రిక్తుని చేసుకొని ఒక గొర్రెపిల్లగా, అంటే సాధువుగా మారుతున్నాడు, సౌమ్యముగా మారుతూ ఉన్నాడు. అది ప్రాణమును సమర్పించడమైనా కానీ దానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మ్యాటర్ అన్నటువంటిది ఏంటి, ఫెమిలియారిటీ కాదు, రిలేషన్షిప్ విత్ ద లార్డ్ అని మనం కూడా గమనించాలి. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క జీవితంను వివరిస్తూ బప్తిస్మ యోహాను వాక్కుతో కూడినటువంటి ప్రేమ కథనే మనకు వివరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే ఈ 10వ తేదీన 2026 సంవత్సరము జనవరి మాసం 10వ తేదీన మన పరిశుద్ధ తండ్రి గారు, జగద్గురువులైనటువంటి లియో తండ్రి గారు ఫ్రాన్సిస్కన్ జూబిలీ ఇయర్ని స్టార్ట్ చేశాడు. అంటే అర్థం ఏమిటంటే 1226 సంవత్సరంలో ఆయన మరణించి ఉన్నాడు. అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఆయన మరణాన్ని వార్షికోత్సవాన్ని, అంటే 800 సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ వారు ఈ ఫ్రాన్సిస్కన్ అంటే జూబిలీ ఇయర్ని వివరిస్తున్నాడు. దానిలో ఆయన చెబుతూ ఉన్నాడు, నేపథ్యము అంటే ఈ జూబిలీ సంవత్సరములో ప్రపంచమన్నటువంటిది యథార్థమునకు విరుద్ధముగా ప్రయాణం చేస్తోంది. ప్రపంచము వాస్తవానికి విరుద్ధమైనటువంటి మార్గంలో వెళుతుంది. ఇన్ ఎ వరల్డ్ ద వర్చువల్ టేక్స్ ఓవర్ ద రియల్ వరల్డ్ అని ఆయన చెబుతున్నాడు. డిసగ్రిమెంట్స్ అండ్ సోషల్ వైలెన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. పీస్ బికమ్స్ మోర్ ఇన్సెక్యూర్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇమిటేట్ పూర్ మ్యాన్ ఆఫ్ అసిసి, క్రైస్ట్ యాజ్ మోడల్ అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితమును మనం తెలుసుకున్న తర్వాత, ఆయన సమర్పణ జీవితమును ఆ వివరణ తెలుసుకున్న తర్వాత మన మధ్యలోనే, అంటే అసిసిపుర ఫ్రాన్సిస్ వారు యొక్క జీవితాన్ని కూడా మనం మననం చేసుకోవాలని మన జగద్గురువులైనటువంటి లియో పోపు గారు చెబుతున్నారు. ఎక్కడ అంటే ఈ శాంతి అన్నటువంటిది ఎక్కడ కూడా జరగటం లేదు. హింస మార్గములో ఈ ప్రపంచము ప్రయాణం చేస్తుంది. శాంతి అన్నటువంటిదే ఆధారముగా మారాలి, శాంతి అన్నటువంటిది నిధిగా మారాలని జగద్గురువులు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే దివంగత ఫ్రాన్సిస్ పోపు గారు కూడా మరో విషయాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే రోమ్ మెత్రాసన డీకన్ బ్రదర్లందరికీ కూడా ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన ఈ విషయాన్ని చెబుతున్నాడు. అంటే బప్తిస్మ యోహాను గురించి తెలియజేస్తూ మనము కూడా ఆయన వలె ఉండాలని చెబుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అదర్వైజ్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు బీ సెంటినల్స్ అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే మీరు మార్గచూపరులుగా లేకుంటే కాపలాదారులుగా మీరు ఉండాలి. డీకన్ బ్రదర్లతో తండ్రి గారు చెబుతున్నారు, జగద్గురువులైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు. మీరు కాపలాదారులుగా ఉండాలి. దేనికి మీరు కాపలాదారులుగా ఉండాలంటే పేదలు నిర్భాగ్యులను గుర్తించడం కోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ద పువర్ అండ్ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ డిస్టెంట్ ల్యాండ్స్. అంటే వారిని గుర్తించడం కోసమే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ గొప్ప పరిచర్యని మీరు సైతము
మన క్రైస్తవ సమాజానికి మీరు ఇవ్వాలి. మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, మీరు కూడా మీ పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆ క్రైస్తవ సమాజం కూడా ఇలాంటి పేదల్లోనే క్రీస్తు ప్రభు జన్మించాడు, ఇలాంటి పేదల మధ్య, నిర్భాగ్యుల మధ్య మనం క్రీస్తుని కనుగొనగలము అన్నటువంటి స్పృహను మీరు ఏర్పాటు చేయాలి. ఆ స్పృహను మీరు కలిగించాలి అని మీరు ప్రార్థించేటువంటి విధానము, మీరు జీవించేటువంటి విధానము, మీరు ప్రేమించేటువంటి విధానము మారాలి అని ఆ ఫ్రాన్సిస్ గారు మనకు తెలియజేస్తున్నాడు. అంటే డీకన్ బ్రదర్కి తెలియజేస్తూ మనకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నో అంశములతో కూడినటువంటిది ఈ ప్రసంగం. అంటే జాతులకు జ్యోతిగా ఉండడం కోసము అనేకమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎన్నుకున్నటువంటి విధానమును బట్టి వెలుగుగా జీవించేటువంటి క్రమంలో నీవు మాత్రమే కాకుండా ఇతరులు కూడా నీవలే వెలుగు పుత్రులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ స్మరిస్తూ నీవు ముందుకు సాగుతూ అందరూ కూడా, జాతులందరూ కూడా జ్యోతిగా ఉండాలని, బప్తిస్మ యోహాను వలె జీవించాలని పిలుస్తున్నాడు. అప్పుడు మనము కూడా ఇతనే రక్షకుడు అని మనం గుర్తించి ఇతరులకు కూడా గుర్తించే విధంగా మనం శ్రమించాలని ఈనాటి పట్టణములు మనకు బోధిస్తున్నాయి. కావున ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా, ఇదిగో ప్రభువైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉండాలని, ముఖ్యంగా వెలుగుగా, రక్షణముగా ఉండేందుకు సహకరించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును నా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఈ పవిత్రమైనటువంటి 2వ సామాన్య ఆదివారములు దివ్యగ్రంథ పఠనములను స్మరించిన తరువాత ప్రభువైనటువంటి దేవుడా, మేము చేయుచున్నటువంటి ఈ విన్నపములన్నిటిని కూడా ఆశీర్వదించమని, అంగీకరించమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరినీ ఆశీర్వదించండి. ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి వారందరినీ కూడా కరుణతో చూడమని బ్రతిమాలుచు ఉన్నాము. మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా, 2 చేపలు 5 రొట్టెలుగా మారినటువంటి దాతల్ని, మరి ముఖ్యంగా భవన నిర్మాణ దాతలందరినీ కూడా కరుణతో చూడమని, మరి వారి దాతృత్వమును గొప్పగా దీవించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటింపబడాలి అనేటువంటి నినాదముతో, గొప్ప లక్ష్యముతో ఏర్పాటు గావించబడినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ ఆశీర్వదించండి. సహకరిస్తున్నటువంటి ప్రతి దాతను కూడా కరుణతో ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, నూతన భవనములో ప్రవేశించినటువంటి మమ్మల్ని దీవించండి. ఇక్కడ పనిచేయుచున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మరి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉండగా ప్రభువా, వారి తోడుగా మీరు ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి దివ్యవాణి టీవీ ఛానల్ నిర్మాణమును పరిపూర్తి చేసేటువంటి క్రమంలో ఇంకా అనేకమైనటువంటి వారిని దాతలుగా మారమని బ్రతిమాలుచున్నాం. ఇదిగో ప్రభువా, సరికొత్త అయినటువంటి సాంకేతికత, సరికొత్త అయినటువంటి లక్ష్యాలతో దివ్యవాణి టీవీ ఛానల్ ముందుకు వెళుతూ ఉండగా సరైనటువంటి నిధులను సమకూర్చమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. మరోసారి ప్రభువా, ఎవరెవరైతే దివ్యబలిపును సమర్పించి ఉన్నారో వారందరినీ కూడా కరుణతో చూడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము,
నీవే దేవా. నా సకలము, నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీ ప్రేమతో నా హృదయని తాకావు, నీ సేవకై నన్ను పిలిచావు. నీ స్పర్శతో నా మదిని తాకావు, నీ సేవలో నన్ను నిలిపావు. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము. వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరుగకుండా కాపాడుము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేరుచు ఉన్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించు ఉన్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున పెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ
పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు. వీరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమును కాపాడునుగాక, ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు,
రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు, దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు, మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు, మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా, కదలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు. నిత్య జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగ విందు, నిత్య జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగ విందు, సత్య పదము చూపే మనకు యేసు స్నేహ విందు, మోక్షపురికి చేర్చే అమర జీవి విందు, ఆత్మ బలము గూర్చి మనల సేద దీచు విందు, మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే, ప్రభులేలే ప్రియ విభుడే మన కాంతి బాటయే, ముదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే, భువినేలే ప్రియ విభుడే మన కాంతి దాతలే. తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా, తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు, దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా, ఇళ్ళలోనే జీవించగా. రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా, ఇళ్ళలోనే జీవించగా. We love you, Jesus. We praise you, Jesus. You are my victory. We love you, Jesus. We praise you, Jesus. You are my victory. శత్రువు వెంటాడినను, సాగరముల ఎగసినను, ఆందోళన భద్రత నన్ను కలవరపరచినను. శత్రువు వెంటాడినను, సాగరముల ఎగసినను, ఆందోళన భద్రత నన్ను కలవరపరచినను. ఇజ్రాయేలు వలెనే సాగిపోదును, వాగ్దాన భూమిని నే చేరెదను. ఇజ్రాయేలు వలెనే సాగిపోదును, వాగ్దాన భూమిని నే చేరెదను. We love you, Jesus. We praise you, Jesus. You are my victory. We love you, Jesus. We praise you, Jesus. You are my victory.